హాయ్ అండి. ఈరోజు రెసిపీ చికెన్ గ్రేవీ ఇన్ సింపుల్ స్టైల్. చికెన్‌ని 3, 4 టైమ్స్ బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకొని, దీనికి కావాల్సిన స్పైసెస్ ఏంటో చూద్దాం. ఉప్పు, టేస్ట్‌కి సరిపడా కారం, కొంచెం అంత పసుపు, గరం మసాలా, కొంచెం కసూరి మెతి, కొంచెం ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, బ్రౌన్ ఆనియన్, ఒక చిన్న పెరుగు ప్యాకెట్. వీటన్నిటిని కూడా తీసుకొని చికెన్‌లో 1 బై 1 యాడ్ చేసుకొని బాగా కలపాలండి. ఆ స్పైసెస్ అన్నీ కూడా చికెన్‌కి బాగా పట్టేలాగా ఒక 2, 3 మినిట్స్ బాగా కలుపుకొని, ఒక హాఫ్ అన్ అవర్ వరకు, వీలైతే 1 అవర్ వరకు మ్యారినేట్ చేసి పెట్టుకోండి. ఇలా మ్యారినేట్ చేయడం వల్ల చికెన్ పీస్ అనేది చాలా టెండరీగా ఉంటుంది. ఇప్పుడు దీనికి ఒక పేస్ట్ తయారు చేసుకుందాం. ఒక 4, 5 మిరియాలు తీసుకొని, 2 లవంగాలు తీసుకొని, కొంచెం అంత చెక్క, 2 చిన్న బిర్యానీ ఆకు, ఒక 2 టమోటా, కొంచెం కరివేపాకు, కొంచెం అంత పుదీనా, కొంచెం కొత్తిమీర, 4 రెడ్ చిల్లీ, 4 గ్రీన్ చిల్లీ, ధనియాలని తీసుకొని బాగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఆయిల్ తీసుకొని ఆయిల్‌లో కొంచెం హీట్ అయ్యాక కొంచెం అంత జీలకర్ర యాడ్ చేసి, దాంట్లోనే కొంచెం అంత కరివేపాకు కూడా యాడ్ చేసి, కరివేపాకు చిటపట అన్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్‌ని కూడా యాడ్ చేసి, బాగా పచ్చి వాసన పోయే వరకు, ఆయిల్ అంతా పక్కకి తేలే వరకు సిమ్‌లోనే పెట్టి వేయించుకోవాలండి. ఇలా సిమ్‌లో పెట్టుకొని వేయించుకోవడం వల్ల ఆ స్పైసెస్ అనేది మాడు వాసన రాకుండా చాలా బాగుంటాయి. ఇలా సిమ్‌లో పెట్టుకొని బాగా వేపుకున్న తర్వాత ఆయిల్ సపరేట్ అవుతుందన్నప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్‌ని కూడా ఈ మసాలాకి యాడ్ చేసి సిమ్‌లోనే ఒక 5 మినిట్స్ వేపుకోవాలి. ఇలా వేపుకోవడం వల్ల వేగిన పచ్చిమిర్చి పేస్ట్ ఈ చికెన్‌కి అంతా బాగా పడుతుంది. ఇలా 5 మినిట్స్ బాగా వేపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. దీనికంటూ సపరేట్‌గా వాటర్ యాడ్ చేయాల్సిన పని లేదు. ఆ పెరుగులో ఉన్న వాటర్ చికెన్ మ్యారినేట్ అయ్యి అంతా ఊరి ఉంటుంది కాబట్టి, ఆ మసాలాలో ఉన్న వాటర్ అంతా కూడా యాడ్ అయ్యి ఆ చికెన్ బాగా ఉడుకుతుందండి. దానికి సపరేట్ వాటర్ యాడ్ చేస్తే అది చికెన్ అంతా పీస్ అయిపోతుంది. మళ్ళీ వాటర్ యాడ్ చేయకుండా మూత పెట్టి సిమ్‌లోనే మొత్తం ప్రాసెస్ అంతా కూడా సిమ్‌లోనే చేయాలి. ఇలా వాటర్ అంతా ఇమిరిపోయాక కొంచెం అంత కరివేపాకు, కొత్తిమీర, ఒక చిల్లీస్ 2, 3 చిల్లీస్ యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ అలా సిమ్‌లో వేపుకొని దింపేసుకోవాలి. ఇదే అండి టేస్టీ చికెన్ గ్రేవీ. ట్రై చేయండి, బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్.